స్టోరీ రెడీ, దర్శకుడు రెడీ, డబ్బులు పెట్టే నిర్మాత కూడా రెడీ. కానీ ఏం చేస్తాం, కథలో కనిపించడానికి హీరోనే లేడు పాపం. ఇప్పుడు బోయపాటి పరిస్థితి ఇదే. స్కంద లాంటి ఫ్లాప్ తర్వాత కూడా గీతా ఆర్ట్స్లో ఛాన్స్ అందుకున్నారు బోయపాటి. కానీ ఈయనకి నిర్మాత దొరికినంత ఈజీగా హీరో దొరకట్లేదు. ఇందుకే బోయపాటి నెక్స్ట్ హీరో ఎవరు? సాధారణంగా ఓ ఫ్లాప్ ఇస్తే ఆ దర్శకుడి వైపు వెళ్లడానికి ఆలోచిస్తూ ఉంటారు నిర్మాతలు. కానీ బోయపాటి మాత్రం స్కంద తర్వాత అప్పుడే గీతా ఆర్ట్స్లో అల్లు అరవింద్ని ఒప్పించారు. ఆయన్ని ఒప్పించడం అంటే మామూలు విషయం కాదు. కానీ బోయపాటి కథలో నటించడానికి హీరో కరువయ్యారిప్పుడు. బీసీ హీరోల్ని నమ్ముకొని తాను ఖాళీ అయిపోయారు బోయపాటి. గీతా ఆర్ట్స్లో బోయపాటి శ్రీను సినిమా అనగానే అందరూ ముందుగా అల్లు అర్జున్ కోసమే అనుకున్నారు. కానీ బన్నీతో సినిమా అంటే బోయపాటి కనీసం మరో 3 ఏళ్లు వెయిట్ చేయాలి. ఎందుకంటే పుష్ప 2తో పాటు 3 కూడా ఉందంటున్నారు. అలాగే అట్లీతో పాటు త్రివిక్రమ్ సినిమా లైన్లోనే ఉంది. ఇవన్నీ అవ్వాలంటే కనీసం 2 నుంచి 3 ఏళ్లైనా పడుతుంది. బన్నీ కాకపోయినా ఆస్థాన హీరో బాలయ్య ఉన్నాడుగా అనుకుంటే అఖండ 2ని రెండో కూతురు తేజస్విని బ్యానర్లో చేయాలనుకుంటున్నారాయన. అందుకే గీతా ఆర్ట్స్లో ఈ ప్రాజెక్టు వర్కౌట్ అయ్యే అవకాశాలు తక్కువ. ఇక బాబీ తర్వాత హరీష్ శంకర్ సినిమాని లైన్లో పెడుతున్నారు బాలయ్య. ఎలా చూసుకున్నా ఇంకొన్నాళ్లు బోయపాటికి వెయిటింగ్ తప్పదు.